హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం 3 ఇంగ్రీడియంట్స్తో గులాబ్ జామ్ ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం రండి. దీని తయారీ కోసం మనకు కావాల్సిన పదార్థాలు బ్రెడ్, షుగర్, మిల్క్ అండ్ ఫ్లేవర్ కోసం కొన్ని ఇలాచీలు. మనం ఇక్కడ బ్రెడ్ని తీసుకొని వాటికున్న సైడ్ భాగాలను కట్ చేసుకొని ఈ బ్రెడ్ని చిన్న చిన్న ముక్కలుగా చేసుకోవాలి. నేను ఇక్కడ 8 బ్రెడ్లను తీసుకున్నాను. వీడియోలో చూపించిన విధంగా విరిచిన బ్రెడ్ ముక్కలను గ్రైండర్లో వేసి సన్నగా గ్రైండ్ చేసుకోవాలి. ఈ విధంగా గ్రైండ్ చేసుకున్న బ్రెడ్ పౌడర్ని ఒక గిన్నెలోకి వేసుకొని దాంట్లో కొంచెం కొంచెం పాలు పోసుకుంటూ పిండిలాగా కలుపుకోవాలి. వీడియోలో చూపించిన విధంగా కొన్ని పాలు ఇలా వేసుకుంటూ పిండి ముద్ద వచ్చేలాగా మంచిగా కలుపుకోవాలి. చూసారా, పిండి ఎంత సాఫ్ట్ అండ్ స్మూత్గా ఉందో. పిండికి మూత పెట్టేసుకొని కాసేపు పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మనం కలిపి మూత పెట్టిన పిండిని తీసుకొని ఉండ్రల్లాగా తయారు చేసుకొని ఇలా రెడీగా పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి ఒక గిన్నె పెట్టుకొని దాంట్లో 1/2 కప్ చక్కెర వేసుకొని సరిపడ నీరు పోసి షుగర్ సిరప్ తయారు చేసుకోవాలి. చక్కెర కరిగేంత వరకు మంచిగా కలుపుకుంటూ ఉండాలి. చూసారా, చక్కెర పాకం రెడీ అయిపోయింది. ఇప్పుడు దాంట్లో రుచి కోసం ఇలాచీ పౌడర్ని వేసుకొని బాగా కలుపుకొని పక్కకి పెట్టుకోవాలి. దాని తర్వాత స్టవ్ మీద కడాయి పెట్టుకొని నూనె వేసి లడ్డూలాగా కట్టుంచుకున్న పిండి ముద్దలను నూనెలో ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకున్నాక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని మనం ముందుగా తయారు చేసి పెట్టుకున్న చక్కెర పాకంలో వీటిని వేయాలి. మనం చక్కెర పాకాన్ని ముందుగానే రెడీ చేసి పెట్టుకున్నాం కాబట్టి అది చల్లారిపోతుంది అనుకుంటే ఫ్రై 5 నిమిషాల్లో పూర్తవుతుంది అనగా మళ్ళీ ఒకసారి వేడి చేసుకొని డైరెక్ట్ దాంట్లోనే వేసి అరగంట మూత పెట్టి వదిలేయండి. చూసారా, గులాబ్ జామ్ ఎంత బాగా వచ్చిందో. ఈ విధంగా మీరు కూడా ఇంట్లోనే ఎంతో రుచికరమైన గులాబ్ జామ్ తయారు చేసుకోవచ్చు. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.